ఈ వీడియో నేను మెగాస్టార్ చిరంజీవి గారి స్పీచ్ మీద. చిరంజీవి గారు ఏదైనా మాట్లాడిన వెంటనే నేను దాని మీద వీడియోలు చేయటం మన వాళ్ళు చాలామంది గమనించే ఉంటారు. ఈ వీడియో కూడా ఒకానొక దశలో రొటీన్గా మారిపోద్ది కదా, మనం చెయ్యాలా వద్దా చూద్దాము అన్నప్పుడు కరెక్ట్గా నా మనసులో ఏ థాట్ అయితే వచ్చిందో అది చిరంజీవి గారి నోటి వెంట వచ్చింది. వెంటనే ఎస్, దీని గురించి మనం మాట్లాడాల్సిందే. ఎందుకంటే మనం కృష్ణ గారి అభిమానులు, అందులో సందేహమే లేదు. 100% 100 పాళ్ళు కృష్ణ గారి అభిమానులు. అంత మాత్రం చేత చిరంజీవి గారినో ఇంకొకళ్ళను కించపరచము మనం ఎప్పుడు. అయితే సందర్భం వచ్చినప్పుడు మాత్రం అందులోని మనకు నచ్చని విషయాన్ని గట్టిగానే చెప్తాం, అందులో సందేహం లేదు మళ్ళీ. కానీ చిరంజీవి గారికి సంబంధించి ఆయన సినిమాల విషయంలో ఎంత అంటే దాన్ని ఇక నేను ఎక్కువసార్లు చెప్పేది ట్రాన్స్పరెంట్గా, అసువుగా, ఏకధాటిగా మాట్లాడగలరు ఎంత వయసు వచ్చినా అనేది ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. కొంతమంది అదేంటి మీరు అలా అంటారు ఇలా అంటారు. ఇది మన నైజం. చిరంజీవి గారు ఆ విషయంలో నాకు బాగా నచ్చుతారు. అదిగాక ఈ కిరణ్ అభవరం అనే హీరో తాలూకు చెన్నై లవ్ స్టోరీ అనే ఒక సినిమా ముందస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు కిరణ్ చెప్పింది కూడా అదే, ఆ హీరో చెప్పింది కూడా అదే. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో చిరంజీవిలాగా ఫీల్ అవుతారు అని. అతను ఆసువుగా అంటే తన నిజాయితీగా తన మనసులోంచి వచ్చింది చెప్పాడు. మనం అదే కేటగిరీ కాబట్టి ఈ ఆయన స్పీచ్ ఎంత సూటిగా ఉంటుందంటే ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో అంతే మాట్లాడతాడు ఆయన. ఒకప్పుడు మనం చాలా ఇంట్రావర్ట్, అసలు మాటలే వచ్చేవి కాదు, నోట్లోంచి మాటలే వచ్చేవి కాదు. కానీ ఆ సమయాల్లోనే చిరంజీవి గారు మాట్లాడిన కొన్ని, కృష్ణ గారివి కానీ ఇంకా చాలా చాలా సినిమా అనేది మన మీద ఎంత ప్రభావవంతమైన మాధ్యమం అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అయితే మాస్టర్ ఫంక్షన్ జరిగింది, 100 days ఫంక్షన్. అప్పుడు బహుశా అది తొలి ఏకాదశి వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే మేము కోటప్పకొండకి వెళ్ళి వస్తూ ఉంటే మా ఫ్రెండ్ ఒకడు అది ఫంక్షన్ రాబోతుంది కాసేపట్లో అని తెలిసి మాతో పాటు బస్టాండ్ దాకా వచ్చినవాడు, అంటే తిరిగి ప్రయాణంలో వేరేవాడు కనపడగానే అప్పుడు ఆ సైకిల్ ఎక్కిస్తుర్రమన్నాడు. వీడికి ఎంత బలుపురా, వీడు ఒక్కడైనా చూసేది, వీడి ఫ్యాన్ కాబట్టి వెళ్ళిపోయి చూస్తాడు, అదే మిగతా హీరోలు అయితే చూడ్డా అని అప్పట్లో తిట్టుకునేవాడు. అంటే వాడు ఫ్యాన్ కాబట్టి, చిరంజీవి ఫ్యాన్ కాబట్టి వెళ్ళాడు. ఆ ఫంక్షను ఎట్లా జరిగిందంటే మాస్టర్ ఫంక్షను మరి మాస్టర్కి సంబంధించిన ఏదో ఫంక్షన్ లైవ్ ఆ రోజు జెమినీలో వచ్చింది. మాస్టర్ ఫంక్షన్ మాత్రం నేను చెప్పేది ఒక డార్నియర్ లాగా, అంటే ఇప్పుడు మనకి వేదికే కదిలి ప్రేక్షకుల్లో తిరుగుతుంది. మొన్న వారణాసికి కూడా అలాంటిది ఒక తరహాది ఒకటి ఏర్పాటు చేసినట్టున్నారు. ఆయన చిరంజీవి మాట్లాడుతుంటే అప్పుడు ఆ మాస్టర్ ఫంక్షన్లో సూటిగా ఇలా తన కింద, అంటే చాలా హైట్లో ఉంటుంది, కింద ఉన్న వాళ్ళతో సూటిగా ఐ టు ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడటం. అంటే అది ఎంతో స్టేజ్ ఫియర్ని పూర్తిగా అధిగమించటం కూడా కాదు, అసలు తనకి ఏది అడ్డు లేదు, ఏ ప్రేక్షకుడితో ఎలా అయినా మాట్లాడగలను నేను అనే ఒక గ్రిప్ ఉన్నవాళ్ళే అటు చేయగలరు. అట్లా అంత అంటే అప్పటి నుంచే నాకు చూడండి, మాస్టర్ సినిమా ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచే నాకు ఆ చిరంజీవి గారిలో ఆ గుణం నేను కనిపెట్టా, సుగుణాన్ని. ఏది సినిమాలకు సంబంధించి ఆయనకి ఎట్లాంటి ప్రిపరేషన్లు అవసరం లేదు. అఫ్కోర్స్ ఇంటర్వ్యూల గురించి చెప్తుంటారు చాలామంది సీనియర్లు, ఆయన ప్రతి ప్రశ్న ముందు రాసి ఇవ్వాల్సిందే, అందులో లేనివి సమాధానం చెప్పడు వేరేదని. అంటే నాకు నిజమేంటనేది తెలియదు కానీ ఎక్కువ మంది చెప్పారు. కానీ సినిమా ఫంక్షన్స్ చూడండి, స్క్రిప్ట్ అవసరంలా మొత్తం దంచి పడేస్తారనమాట. ఇది నేను చెప్తున్నాను కదా, ఏ చిరంజీవి ఫ్యాన్ కూడా మనం మాట్లాడినంత ఇదిగా మాట్లాడలేదు చిరంజీవి గారి గురించి. భజన బృందాలు వేరు, అది ఆ భజన బృందాల సంగతి చెప్పక్కర్ల, ప్రతి హీరోకి అట్లాంటి ఫ్యాన్స్ ఉంటారు. కానీ కంటెంట్ ఆయన ఎంత సూటిగా నిజాయితీగా తాకేటట్లు స్పాంటేనియస్గా, దాంట్లో కూడా కామెడీ టింజి, అంటే తన సహజ సిద్ధమైన స్వభావం అది లేకపోతే రాదనమాట. దట్టు ఆ సందర్భానికి తగినట్లుగా అంతకుముందు సినిమాల్లోనే మంచి డైలాగ్స్ వేయటం కానీ ఇట్లాంటివి ఇవి చేస్తూ పూర్తిగా రంజింపజేస్తారు. అసలు ఒక సినిమా ఫంక్షన్కి చిరంజీవి గారు వచ్చి గెస్ట్గా వచ్చి మాట్లాడారు అంటే ఒక సినిమా చూసినట్టే. ఇంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటి ఇంత ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఏంటి మీకు అంత నచ్చిందంటారా? ఇది వినండి. వదిలేయాలి, మనం కష్టానికి ఎదురొడ్డాలి, ముందుకు వెళ్ళాలి, ఎదురీదాలి.
అవకాశాలు దానంతరం వస్తాయి. అవకాశాల కోసం వచ్చిన రాగానే దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నిటిని అధిగమించేలాగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయో వాటిని మన స్టెప్పింగ్ స్టోన్స్ గా పెట్టుకోవాలని ఈరోజు నేను చెప్పే కొత్త పాట కాదు, ఇది ఎప్పుడో చెప్తున్నారు. కానీ నా అభిమానులకు ఇది మరొకసారి గుర్తు చేయాలి, మరొకసారి మననం చేయాలనే తాపత్రయంతో చెప్తున్నమాట. చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు ఇది ఒకే ఒక జీవితం అండి. మళ్ళీ ఇంకో ఈ మాట చూసారా, ఒకటే ఒక జీవితం, మళ్ళీ మళ్ళీ రాదు. జీవితం ఉందో లేదో మనకు తెలియదు. ఈ జీవితంలో ప్రతి వాళ్ళు సార్థకత చేసుకోవాలి. ఇక్కడ నా మనసులో అనిపించింది, ఆయన చెప్పింది. అలాగని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకే రమ్మని కాదు, ఎవరి రంగాల్లో వాళ్ళే ఎదగండి. తన అభిమానులు తనకి ఇన్స్పిరేషన్ కాదు, కానీ తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక స్థాయికి వస్తే నేను ఒక అభిమాని నన్ను చూసి ఎంత ఆనందపడతాడు, నేను అంత ఆనందపడతా అని చెప్పి అది మనకు నచ్చిందనమాట. చూడండి, ఇక్కడ యాడ్స్ మళ్ళీ రెండోసారి చూసినా కూడా యాడ్సే. అంటే అక్కడ ఏం చెప్తారంటే ఇంకొక జీవితం ఉంటుందో ఉండదో అంటే ఉంటారంటే ఈ ఫ్యాన్స్ అంటూ ఉంటారు కదా, దాని గురించి ఏదో చెప్తారు అక్కడ ఆయన. ఇంకొక జీవితం అంటే ఉన్నది ఒకటే జిందగీ అని. ఆ సినిమా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఉంటాయి జన్మ జన్మలకి మన బంధాలు ఇలాగే ఉంటుంటాయి. కానీ ఖచ్చితంగా మీరు సద్వినియోగపరుచుకోవాలి. మన ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులు వాళ్ళు గర్వం చెందేలా ఉండాలి. నేను ఈ మధ్య నేను నిజంగా అలాంటి గర్వాన్ని పెద్ద సినిమా గురించి చెప్తూ అంటే పుత్రోత్సాహము అని. సరే, దాన్ని కొద్దిగా మనం ముందుకెళ్దాము. ఈ సినిమా ఇండస్ట్రీకే చూసారా, నేను అది వింటూ అనుకున్నాను అనమాట. పైగా లైవ్లో కూడా కాదు, నిన్న కూడా కాదు, ఇవాళ ఇప్పుడే మీకోసమే. ఇండస్ట్రీకే రావాలని లేదని. మరి ఇది విన్న తర్వాత మనం ఎందుకు షేర్ చేసుకోం? అంటే మనకి సినిమా రంగం ఒక ఫాంటసీ. మనం జీవితంలో చేయలేనిది కూడా సినిమాల ద్వారా చేస్తాం, ప్రేక్షకుని రంజింపజేస్తాం. కాబట్టి సినిమాలను మించిన స్టార్డము, పవరు అదంతా పాలిటిక్స్లో ఉంటుంది, అది వేరు. అంటే ఎవరు ఏ రంగంలో రాణిస్తే ఒక స్థాయికి వెళ్ళండి, మీరు అభిమానించిన వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి గర్వపడతారు అనేది ఇందులో మనం నీతి అంటామా, ఆయన చెప్పినటువంటి ఒక సూచన అంటామా, సలహా అంటారా, ఏదైనా ఒక ఇన్స్పిరేషన్. ఇది మనకు నచ్చింది కాబట్టే చెప్తాం. కొంతమంది చిరంజీవి ఫ్యాన్స్ కొన్ని సినిమాల గురించి మాట్లాడినప్పుడు మీరు చిరంజీవి గారు అంటే ఇది కదా అంటారు. అలానే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ మనకి నచ్చిన దాని గురించి. ఇప్పుడు చిరంజీవి గారు అలా మాట్లాడుతుంటే వెనక ఆ సినిమా హీరో ఎంత ఆనందపడిపోతున్నాడంటే, ఏమో రేపొద్దున మనం కూడా అలానే ఉండొచ్చేమో, ఆ చిరంజీవి గారి ముందు ఇలానే మాట్లాడుతుండొచ్చేమో. అప్పుడు అతను ఫీల్ అవుతున్న ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. మీ అందరినీ కోరుకుంటున్నారు కాబట్టి జీవితం సద్వినియోగపరచుకోండి. దీనికి ఏమి కొంతమందికి రాసి ఉంటుంది, మనం అవ్వలేము అనుకోకర్లా. ఇది చూడండి, ఇవి చెప్పాలి, ఎవరైనా ఇవే చెప్పాలి. పోనీ మీకు చెప్పే మనిషి మీద భిన్నాభిప్రాయాలు ఉంటే మనిషిని వదిలేయండి, చెప్పిన మాటను వినండి. నేను ఇది మనకు నచ్చే. చూడండి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అండ్ కృష్ణరాజు గారు, ఇంకా తర్వాత స్థాయిలో మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, ఇంతమంది ఉద్దండులు, ఇంతమంది స్టార్ స్టడెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఏ ధైర్యంతో వచ్చానో నాకు తెలియదు. కానీ నేను రాణిస్తాను, ఇక్కడ మెప్పిస్తాను, ఒప్పిస్తాను, నాకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటాను, నాకంటూ ఒక పేజీ లిఖించుకుంటాను అని అనుకున్నాను. ఇక్కడ ఆ నమ్మకంతో వచ్చాను. వాళ్ళకంటే ప్రత్యేకంగా నేను ఇవ్వగలను, నేనేమి క్యాటర్ చేయగలను అన్నారు. అందుకే మీకోసం ఈ ప్రత్యేకంగా వీడియో. ఆయనకన్నా గొప్పగా ఏం మాట్లాడకపోయినా మన వ్యూవర్స్ కోసం అన్నమాట. ఏమి ఇచ్చి వాళ్ళు మెప్పించగలను, ఎలా కూర్చోబెట్టగలను థియేటర్లో, ఇవన్నీ ఇక్కడ ఆయన వయసు చూడండి 70, కానీ ఆ ఉత్సాహం చూడండి. అంటే తనకి ఇష్టమైన రంగం మీద ఇష్టం ఉంది కాబట్టి అలా చెప్పగలిగారు. ఇది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది అదనమాట.